సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పాతబస్తీలో భారీగా చైనా మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 2 కోట్ల విలువైన మాంజాను పట్టుకున్నారు. పాతబస్తీలోని పతంగుల విక్రయ షాపుల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మంగళహాట్, దూల్పేట్, చార్మినార్, బేగం బజార్లోని హోల్సేల్ విక్రయదారుల షాపుల్లో సోదాలు జరిపారు. చైనా మాంజాను విక్రయదారులకు అమ్మే వారిని అరెస్ట్ చేశారు. బ్యాన్ చేశారు. అయినా కూడా దీనిని దొడ్డిదారులు తీసుకొచ్చి అమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ అమ్ముతున్న వారిపై పోలీసులు ప్రస్తుతం కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంక్రాంతికి, ప్రతి పండుగకు, ప్రతి ఏడాది చైనా మాంజా ఎగురువేసి దాన్ని అలాగే వదిలేసి రోడ్ల మీద వదిలివేయడంతో రోడ్లకు అడ్డంగా, వైర్లకు అడ్డంగా చైనా మాంజా ఉండడంతో అనేక రకాల పక్షులు ఆ మాంజాకు తట్టుకొని చనిపోతూ ఉన్నాయి. అలాగే పోయిన ఏడాదిగా అంటే 2 ఏళ్ల క్రితం మనం చూసినట్లయితే ఒక పాప కూడా ఈ చైనా మాంజా తగిలి బండి మీద తండ్రితో వెళ్తున్నటువంటి పాప గొంతుకి చైనా మాంజా తగలడంతో గొంతు తెగి పాప మృతి చెందినటువంటి ఘటనను కూడా మనం చూసాం. తండ్రి గాయాల పాలయ్యాడు. ఇలా చైనా మాంజాలో అనేక దుర్ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో దాన్ని బ్యాన్ చేసింది కోర్టు. పూర్తి స్థాయిలో నిషేధం విధించాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. అయినా కూడా దాన్ని ఆ రూల్స్కి అగేనెస్ట్గా వీటిని నమ్ముతున్న వారిని అరెస్ట్ చేశారు పోలీసులు.